మెగా డిఎస్ పైన సిబిఐ ఎంక్వైరీ కావాలని, అలాగే సిబిఐ లోకేష్ యొక్క రాజీనామా కూడా చేసి సిబిఐ ఎంక్వైరీతో పాటు ఈరోజు విద్యార్థులకు తర్వాత ఉండే ఫీజు రియంబర్స్మెంట్ అన్నీ కూడా వెంటనే కూడా చెల్లించాలని చెప్పేసి, నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని చెప్పేసి రెండో రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు కూడా చేస్తున్నాం. ముఖ్యంగా ఈ అనంతపురం నగరంలో ఈరోజు జరిగిన దీక్షలో మహిళా విభాగము, అలాగే విద్యార్థి విభాగము, ఇంటలెక్చువల్, వాణిజ్యము, తర్వాత వాలంటీర్లు, తర్వాత వీళ్ళందరి యొక్క ఆధ్వర్యంలో కూడా ఈరోజు జరుగుతూ ఉంది. సాంస్కృతిక విభాగము అందరి ఆధ్వర్యంలో కూడా జరుగుతూ ఉంది. అందుకోసమే ఈరోజు పరిపాలన అనేది కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన ప్రజా పరిపాలన కాదు, నారాసుల పరిపాలన కూడా ఈరోజు జరుగుతూ ఉంది. ఈరోజు శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉంటే, నిరసన దీక్షలు కూడా చేస్తూ ఉంటే ఈరోజు వారిపైన కూడా దాడులు చేస్తూ ఉన్నారు, పోలీసు వారిని కూడా అడ్డం పెట్టుకొని. విజయవాడలో కానీ, అలాగే రేపల్లి, తర్వాత పల్నాడు, దాంట్లో తర్వాత కనిగిరి, ఇక యాడికి అనేసట కూడా దాడులు కూడా చేస్తారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చాలా సీనియర్ శాసనసభ్యుడిగా ఉండేవారు మల్లాది విష్ణు అనేతను విజయవాడ శాసనసభ్యుడిగా దాదాపుగా 3 మార్లు శాసనసభగా ఉండేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా శాసనసభ్యుడిగా ఉండే అతని పైన నాయకత్వంలో అక్కడ చేస్తున్న నిరాదీక్ష కార్యక్రమంలో కోడిగుడ్లు, తర్వాత టమాటోలు ఇచ్చడం చాలా కూడా బాధాకరం కూడా. అంతేకాదు స్టేజ్ పైకి కూడా ఎక్కి కూడా మూత్రం కూడా విసర్జించారంటే ఎంత నీచ స్థితికి ఈ వెన్నుపోటుదారులు కూడా, వెన్నుపోటు పార్టీ కూడా దిగజారిందో కూడా అర్థమవుతుంది. అంటే ఈరోజు చేస్తున్న నిరసనలన్నీ కూడా ఈరోజు వాళ్ళని కూడా వణుకు అనేది కూడా పుట్టిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చెప్తా ఉన్నారు, నేను అనుకుంటే 2 నిమిషాల్లో కూడా ఈ ఉద్యమాన్ని కూడా అణిచేస్తాను వీళ్ళందరినీ. ఇంతేకాదు నేను వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంబడి పోయే వాళ్ళంతా కూడా జంజీ బ్యాచ్ అని అంటున్నారు. జంజీ బ్యాచ్ కాదు, గంజాయి బ్యాచ్ అని అంటున్నారు. అసలు గంజాయి బ్యాచ్ అయితే ఎందుకు ఊరికే చూస్తున్నావు? నువ్వు ఒక పరిపాలనకు ఎడ్డు కదా, ఎందుకు చూస్తూ ఉన్నావు అని చెప్పి నేను వారందరినీ కూడా ప్రశ్నిస్తున్నాను. అంతేకాదు నీకు చేతనైతే కూడా ఈరోజు నువ్వు అణచమని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు ఢిల్లీలో ఏం జరిగింది? మోడీ, అమిత్ షా కూడా దాదాపుగా ఈ జంజీ వాళ్ళందరూ కూడా వారి న్యాయమైన కోరికలు నీటి జరిగిన దానిపైన వాళ్ళకి అడుగుతూ ఉంటే వారి యొక్క రాజీనామా విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా అడుగుతూ ఉంటే, అలాగే పార్లమెంటును ముట్టడిస్తామని చెప్పేసి పిలిపిస్తే వారిపై దాడులు చేస్తే ఏమి గతి పట్టిందో ఢిల్లీలో అవుతారు ఆలోచన చేసుకో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను అడుగుతున్నాం. నువ్వు అనుసావు అంటున్నావు కదా, ఎవరు భయపడే వాళ్ళు కాదు, అనచండి నేను చెప్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది శాసనసభ్యులు మాడుతున్నారు, ప్రజలే పట్టించుకోవడం లేదు, ఈ నిరసన దీక్షలు అంటున్నారు. నిజంగా ప్రజలే పట్టించుకోకపోతే మీరెందుకు పట్టించుకుంటున్నారు ఈ నిరసన గురించి? గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుపుకున్నట్టుగా మీకెందుకు ఆ ఉలికిపాటు అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు ప్రజలందరూ కూడా అడుగుతున్నారు, ముక్త కంఠంతో అడుగుతున్నారు, సిబిఐ ఎంక్వైరీ చేయండి. ఈరోజు పరీక్ష నిర్వహించింది ఎవరు? ప్రశ్నపత్రాలు తయారు చేసింది ఎవరు? ఏ సంస్థ తయారు చేసింది ప్రశ్నపత్రాలు? కరెక్షన్ చేసింది ఎవరు? వీరందరికీ కూడా ఎవరికైతే విద్యార్థులు నిజంగా ఉన్నాయా లేదా, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి నిజమైన సర్టిఫికేట్ ఉన్నాయా లేదా, అలాగే టెట్ అనేది కూడా వీళ్ళు పరీక్ష పాస్ అయినారా లేదా, తర్వాత ఫిజికల్ పీఈటీ ఉద్యోగాలు ఇచ్చారు, వాళ్ళు నిజంగా పీఈటీ ఉద్యోగాలు నిజంగా పాస్ అయ్యారా లేరా, అసలు ఎగ్జామే రాశారా లేదా, మెరిట్ లిస్టు పెట్టండి, ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళు లిస్టు పెట్టండి, మెరిట్ లిస్టు పెట్టండి అని చెప్పేసి ఈరోజు అందరూ కూడా ముక్త కంఠంతో అడుగుతున్నారు. ఎందుకు వెనకాడుతున్నారు ఈ ప్రభుత్వం అనేది కూడా భయపడి కూడా ఈరోజు కూడా. అందుకే చంద్రబాబు నాయుడు గారు మేము హెచ్చరిస్తున్నాం, నువ్వు 2 నిమిషాల్లో మేము కూడా అణిచేస్తామంటే, నా దగ్గర పోలీస్ ఫోర్స్ ఉందని చెప్పి అణిచేస్తానంటే ఎవరు కానీ భయపడే వాళ్ళు లేరు. నిజంగా చెప్తున్నాను, ఈరోజు కూడా నీకు కూడా దగ్గర కాలం వచ్చేసింది, మీరందరూ కూడా విర్రవీగుతా ఉన్నారు. తప్పకుండా కూడా గుణపాఠం అనేది కూడా చెప్తాం చంద్రబాబు ఈ ప్రభుత్వానికి కూడా. అందుకోసం ఇప్పటికైనా కూడా నిజాయితీగా ఒప్పుకొని సిబిఐ ఎంక్వైరీ చేసుకోండి, అలాగే విద్యాశాఖ మంత్రితో బర్తరఫ్ చేయండి మీరు అతనికి లేకుంటే అని చెప్పేసి కూడా డిమాండ్